అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడమే కాదు, ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తించి పరిష్కరించడమని నిరూపిస్తున్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గత 14 ఏళ్లుగా చుక్క నీరు లేక వెలవెలబోతున్న అంపాపురం చెరువులకు ఆయన మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చారు. దశాబ్ద కాలానికి పైగా పాల్గొన్న నిర్లక్ష్యానికి గురైన ఆ గ్రామంలో నేడు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వేసవి కాలంలోనూ చెరువులు జలకలను సంతరించుకోవడంతో అంపాపురం గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. యార్లగడ్డ చెరువుతో అంపాపురం చెరువులకు పూర్వ వైభవంపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. అంబాపురం గ్రామ ప్రజల దశాబ్దాల కళ సాకారమైంది. గత పాలకుల నిర్లక్ష్యం, వెన్నాడుతున్న దుర్భిక్ష పరిస్థితుల వల్ల ఎడారిని తలపిస్తున్న ఆ గ్రామ చెరువులు నేడు కనువిందు చేస్తున్నాయి. గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తీసుకున్న ప్రత్యేక చొరవతో ఎండిపోయిన చెరువుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వచ్చి చేరింది. ఫలితంగా బాపులపాడు మండలం అంబాపురం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రధాన మంచినీటి చెరువుతో పాటు అనుబంధంగా ఉన్న చెరువులు గ్రామానికి జీవనాధారాలు. అయితే గత 14 ఏళ్లుగా సరైన నిర్వహణ లేకపోవడం, ఏలూరు కాలువ నుండి నీటిని మళ్లించే కాలువలు పూడికతో నిండిపోవడంతో చెరువులు చుక్క నీరు లేక వెలవెలపోయాయి. అప్పట్లో పాలకులు హామీలు ఇచ్చినా ఇవి కాగితాలకే పరిమితం కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూగర్భ జలాలు అడుగంటి, బావులు ఎండిపోవడంతో పాటు పాడి పశువులకు కనీసం త్రాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికల్లో గెలిచిన అనంతరం గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు అంపాపురం గ్రామస్తులు తమ గోడును వినిపించారు. ఏళ్లు గడుస్తున్నా మా చెరువులకు జలకళ రావడం లేదు, మా పశువులు దాహంతో అలమటిస్తున్నాయి అని విన్నవించారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. సుమారు 2.5 కిలోమీటర్ల మేర పూడికతో నిండిపోయి అడవిలా మారిన కాలువను చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే యార్లగడ్డ తన సొంత నిధులతో రంగంలోకి దిగారు. జేసీబీలతో కాలువను శుభ్రం చేయడంతో పాటు ఏలూరు కాలువ నుండి నీటిని తోడేందుకు భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా నీటిని మళ్లించడంతో ప్రస్తుతం 5 ఎకరాల చెరువులు నిండుకుండలా మారాయి. నీటి ప్రవాహాన్ని చూసి గ్రామస్తులు పూలు చల్లి కృష్ణమ్మకు స్వాగతం పలికారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఈ నీరు గ్రామానికి పెద్ద ఊరటనిస్తోంది. చెరువులు నిండడంతో చుట్టుపక్కల ఉన్న బోరుబావుల్లో నీటి మట్టం పెరిగింది. గ్రామంలోని వందలాది పశువులకు త్రాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. ఎండిపోయిన చెరువులు నేడు జలకళతో మెరుస్తుండటంతో గ్రామ వాతావరణమే మారిపోయింది. మా ఊరు గ్రామంలో 10 ఎకరాల మంచినీళ్ళ చెరువు ఉందండి. గత 14 సంవత్సరాల బట్టి అనివార్య కారణాల వల్ల ఈ చెరువుకి నీళ్లు పెడతాం జరగలేదు. దీనికి వెంచర్ల కారణం కావచ్చు, కొంత హైవే ఎక్స్టెన్షన్ కారణం కావచ్చు, ఈ విధమైన కారణాల వల్ల నీరు అందుబాటులో రాలేదు. ఈ 14 సంవత్సరాల తర్వాత వెంకటరావు గారి సహకారంతో ఆయన వచ్చినప్పుడు ఊళ్ళోకి వచ్చినప్పుడు చూపించాం, ఏమంటే చెరువు ఎండిపోయినాయి, ఈ విధంగా ఉంది పరిస్థితి, ఈ విధంగా ఉందని చెప్పి చూపిస్తే ఆయన వెంటనే చెల్లించిపోయి తెల్లారేపాటికి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు చెరువులోకి నీళ్లు తీసుకురావాలి, దీనికి కావాలంటే ఎలాంటి పరిస్థితుల్లో ఏ సహకారాన్ని నేను అందిస్తాను, మీ వెనకమాల నేను ఉంటాను, మీరు కానివ్వండి పని బిగించేయండి అని చెప్పి ఆయన ప్రోత్సహించబట్టి అప్పటికప్పుడు మేము ఆ రోజు తెల్లారే ఆయన వచ్చి చూసిన తెల్లారే మేము వర్క్ బిగిన్ చేసిన తర్వాత కరెక్ట్గా వారం రోజుల్లో చెరువులో నీళ్లు వచ్చి చెరువులు ఈ విధంగా నీళ్లతో కలకలలాడతాం మేము 14 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం అన్నమాట. దీంతో ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే పశుపోషకులు కానీ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గేదెలకు నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడిపోయింది మా ఊళ్ళో. మా ఊర్లో గేదెలకి నీళ్లు పట్టుకోవాలంటే ఇంటికాడ బకెట్తో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. చెరువులో గేదెలు తీసుకొచ్చి చెరువులో తడిసిన గేదె వేరు, బకెట్తో నీళ్లు పెట్టే విధానం వేరు. కానీ పశుపోషకులకి ఈ విధంగా నీళ్లు పెడతాం వలన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల చెరువులు అన్నిటికీ నీళ్లు ఉన్నాయి. మా గ్రామానికి 14 సంవత్సరాలు నీళ్లు వచ్చి మేము చాలా మందికి వినతిపత్రాలు ఇచ్చాం, చాలా మంది చెప్పాం. కానీ ఈ విధంగా ఎమ్మెల్యే గారు చేసినంత సపోర్ట్ గా ఏ గ్రామంలో మాకు ఇంతవరకు ఎవరు చేయాల. చాలా మంది నాయకులు వచ్చారు కానీ ఇంత స్పీడ్ గా ఎవరు చేయాల. కరెంటు కూడా 24 hours లో కరెంట్ ఇప్పించిన ఎమ్మెల్యే గారు ఆయన చిత్తం మూలాన ఈ విధంగా ఈ చెరువుల్ని మనం నింపగలిగామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమైతే చూస్తాం ఊహించుకోలేదు. కేవలం ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పి మేము ఊహించుకుంటున్నాం.
పెరకాలం నుంచి ఇక్కడికి దాదాపు కిలోమీటర్ ఉంటుంది ఎత్తుపోతల పథకం కింద. ఆ కోడి ఏమైందంటే దీన్ని రైతులు ఇది ఎవరికాళ్ళు ఈ భూములు తగ్గేపాటికి ఈ ఇంజిన్ అతను గిట్టక ఆపేశాడు. కరెంట్ బిల్లు కట్టలేక ఆపేశాడు. ఆపేసినాక ఈ కోడు తోవట్ల వెళ్ళక పూడిపోయింది. ఊళ్ళో అంతా యాక్టిఫై చేసేసారు. పశువులను కట్టేయటం, ఊళ్ళో చెత్త చెదారం మట్టి కూడా దిగబోసేసి గోడను కట్టేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం లేక ఊళ్ళో చెరువులకి ఇప్పుడు పెదకాల్లో వాటర్ లేకపోయేపాటికి నీళ్లు లేవు. గుడ్డుకి తాగటానికి నీళ్లు అంటే ఊళ్ళో అలో లక్షణ అంటే అప్పుడు మేము రైతులు తలక్కాసిన డబ్బులు వేసుకుని సొంతంగా తవ్విచ్చాం. ఈ కోడు తవ్వించుకొచ్చి వెంకటరావు గారి సహకారంతో ఆయన కూడా వచ్చారు, ఇక్కడికి చూశారు. ఎమ్మెల్యే గారు వచ్చి చూశారు, ఆయనతో మాట్లాడాం. అంతా ఆయన మోటార్లు ఇచ్చారు, లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు ఇస్తే ఏఈ గారికి ఫోన్ చేసి చెప్తే ఆయన కరెంట్ సప్లై ఇచ్చారు ఎమర్జెన్సీగా. మొత్తం దానిమంట ఇచ్చి తోడాం. ఇప్పటికి అట్ట నిండిని. ఎక్కడైనా ఫైరింగ్ అయితే కూడా వాటర్ కూడా ఈ మధ్యలో ఎక్కడ లేదు. చుట్టుపక్కల ఎక్కడైనా ఫైర్ స్టేషన్ నుంచి బాపులపాడు ఫైర్ స్టేషన్ నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి తోడుకెళ్ళేవాళ్ళు నీళ్లు. అటువంటి ఇప్పుడు అసలు లేవు ఎక్కడ. చాలా ఆనందంగా ఉంది మాకు, హ్యాపీ. ఆయన కూడా వచ్చి మాకు బాగా సహకరించారు. ఆయన వచ్చి కళ్ళారా చూశారు కూడా. ఇది వరకు ఒకసారి మీకు పెట్టాం బాబు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, చూపించాం. ఆయన కూడా చూశారు బాగా. మేము అందరం కృషి చేసాం ఆయన సహకారం వల్ల. అయ్యో హ్యాపీ. పశువులకు పుష్పలంగా నీళ్లు తాగటానికి లేక నీళ్లు అంటే క్లియర్ అయిపోయినా వారం 10 రోజులు నీళ్ళు లేక ఎలకాడ బకెట్ లో పెట్టుకున్నారు నీళ్లు. మాకు గీతలు లేకపోయినా కానీ మేము ఊరికి సహకరించాం కావాలని తలకాసి వేసుకుని. ఎమ్మెల్యే గారు చెప్పారని అది ఎమ్మెల్యే గారు వచ్చి బాబు ఇంకోటి మాకు కోడ్ యాక్టివేషన్ అయిపోయింది. కలిపేశారు. ఎక్కడ కోడ్ బోరు భూమి కలిపేశారు. మాకు మీ ఎమ్మెల్యే గారి సహకారంతో కోడిని కొద్దిగా రెవెన్యూ వాళ్ళతోటి మాకు ఎడగొట్టిచ్చేసి రాళ్లు బాటిచ్చేస్తే మేము దాన్ని బందోబస్తు చేసుకుంటాం. దశాబ్ద కాలంగా పరిష్కారం కాని సమస్యను కేవలం కొద్ది రోజుల్లోనే పరిష్కరించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును గ్రామస్తులు, రైతులు ఆకాశానికెత్తారు. మా కష్టాలు తెలిసిన నాయకుడు, మాట ఇస్తే తప్పని వ్యక్తి అంటూ ప్రజలు ఆయనకు ఘనంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నియోజకవర్గంలో మిగిలిన అభివృద్ధి పనులపై కూడా ఇదే తరహాలో దృష్టి సారించి గన్నవరంను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.